మీడియా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నటి రోజున ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు. నవ్య ఆంధ్రప్రదేశ్ అంటే విభజించిన ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ప్రజలందరూ కూడా అనుభవజ్ఞుడు అనే ఒకే ఒక అంశం. ఇంకొక అంశము రైతు రుణమాఫీ చేస్తున్నాను అని రైతులు నమ్మించి అధికార పీఠం పైన కూర్చున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఏమి న్యాయం చేశాడు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. విభజించిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం 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 నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు. ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క హక్కు, ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది సంజీవినయ, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసే వాళ్ళందరిపైన కేసులు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. అవును కదా? ఒక అంశం. రెండో అంశం దగ్గరకు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనము చంద్రబాబు నాయుడు చేశాడు. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్కి నీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకో, నేను ఒక్కడనే వస్తాను. నాకు మీ పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టు గురించి నా దగ్గర ఉన్న సబ్జెక్టులో నాతో పోటీ పడమను, డిబేట్లోకి రామను, ఎవరినైనా కానివ్వండి. నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడతాను. పోలవరం ప్రాజెక్టులో థంబ్ రూల్స్ ఫాలో కాకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డైఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా స్పిల్ గేట్లు కంప్లీట్ కాకుండా కాఫర్ డ్యామ్ సగం స్టార్ట్ చేశాడు. అన్ని సగం మొత్తము ఒక శాంటిటీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ద్రోహి అని చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ద్రోహి. అటు కాఫర్ డ్యామ్ కట్టకుండా అక్కడక్కడ చిన్న ఓపెనింగ్లు పెట్టి డైరెక్ట్గా ఏదైతే కింద ఉన్న డయాఫ్రమ్ వాల్కి ఆ వరదల ప్రభావానికి ఎత్తుకెళ్ళిపోయింది. దాంట్లో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్రదేశంలో పెద్ద కవర్స్, అగాధాలు 5 మీటర్లు 6 మీటర్లు పిచ్చిగా అన్ఈవెన్గా పడిపోయింది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ శాండ్ తీసుకొచ్చి హైడ్రాలిక్ కంపాక్షన్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద బేస్ అంతా కూడా నున్నగా క్రికెట్ స్టేడియంలా తయారు చేస్తున్నారు, క్రికెట్ గ్రౌండ్లో అలా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది, ఇంకొక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి, దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు ద్రోహి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయన భజనలు కొట్టించుకున్నాడు, బస్సులు పెట్టుకుని జయము జయము చంద్రన్నాన్ని తాళాలు కొట్టించుకున్నాడు. నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు? నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు, రాజకీయాలకు కొత్త కావచ్చు. మనం ఎప్పుడు వచ్చామన్నది కాదు పాయింట్. మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామనేదే పాయింట్. ఇవాళ రాజమండ్రిలో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చిటికలేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా.
మీ ప్రభుత్వంలో మీరు 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో మాకు మీ మీ వయసు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు మీకున్న ఎక్స్పీరియన్స్లో నా వయసు లేదు. అయినా కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం రాజమండ్రిలో? ఇవాళ రాజమండ్రి ప్రజలను టచ్ చేయండి, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటని మీరు వినండి. మీరు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో 2 నెలలు ఉన్నారు కదా, 2 నెలలు ఉండి కిటికీలోంచి చూసుంటారు. అటు ఆర్ట్స్ కాలేజ్ రోడ్, సెంట్రల్ జైల్ రోడ్ ఒక అద్భుతమైన రోడ్. అది మీరు తెలంగాణలోనే ఉంటున్నారు కదా, హైదరాబాద్లో అలాంటి రోడ్ చూపించండి, నేను మీకు క్షమాపణ చెప్తా. అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి. ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం, జగనన్న ప్రభుత్వంలో మేం చేసాం. ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్, అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీద పుష్కరాలకి 2000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు 2000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2000 కోట్లు ఒక 1000 కోట్లు పక్కన పెట్టి మిగతా 1000 కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా, ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కుల్లో దోచుకు తిన్నారు. మీరు చేసిన నిర్వాహకం ఇది. రాజమండ్రి పుష్కరాలకి ఏం చేశారండి? మీరు ఏం డెవలప్మెంట్ చేశారు? మేము 400 కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం. మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉండుంటుంది కంబాల్ చెరువు పార్క్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీ హయాంలో అలాంటి పార్క్ ఒక్కటైనా మచ్చుకి దాంట్లో కనీసం 50% అయినా ఒక స్పాట్ చేశారు. బిల్డింగ్ ఒకటి చూపిస్తారు, అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా? కంబాల్ చెరువు పార్క్, లూంబిని పార్క్ ని తలదన్నే విధంగా హైదరాబాద్ లో కంబాల్ చెరువు పార్క్ కి మేం చేసాం. మీ హయాంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేవారు జనాలు. మా హయాంలో 50 రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచుని వెళ్తున్నారు. అది మా డెవలప్మెంట్. అది స్వామి. నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తావు, ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు. రీల్స్ మాస్టర్ అని బిరుదిచ్చావుగా, అంటే మాస్టర్ అంటే ఏంటి? టాప్ అని. నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు, మీకు వయసు అయిపోయింది, అప్గ్రేడ్ కాలేదు. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి, ఆయన అప్గ్రేడ్ అయ్యాడు. ఆయనది కూడా 2 రోజులకు ఒక రీల్ ఉంటుంది. ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని. నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని హైలైట్స్ అంటారు. ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు. మనకు వయసు అయిపోయి ముసలోళ్ళకి కూడా మీరు కనెక్ట్ కావట్లా, అది తేడా. ఇంకా మిమ్మల్ని నమ్మే ఆలోచనలు ప్రజలకి ఏం లేదు. ఇవాళ ఈనాడు పత్రికలో ఒక మెయిన్ పేజీలో రాస్తా ఉన్నారు, నాది విజన్, జగన్ది పాయిజన్ అని. ఏంది బాబు మీ విజన్ ఏందో చెప్పండి బాబు, నేను తెలుసుకుంటాం. ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి ఇంకా చెప్పాలనంటే ఎవడు నమ్మే పరిస్థితులు లేవు, ఎవడు నమ్మడు. ఎందుకంటే మీరు ఏం చేశారు 2014 నుంచి 19 దాకా ఏమైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఏమైనా చేశారా? ఏం చేయలేదు కదా. మేము రాజమండ్రిలో 2 సంవత్సరాల్లో ఎంత చేసాం? కేవలం 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్ కరోనాతో పోయినా 2 సంవత్సరాల్లో మొత్తం రూపురేఖలు మార్చేసాం, సిటీ వైబ్ తీసుకొచ్చాం. మీ టైంలో రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరు లెక్క ఉండేది, ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం. ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదే పార్క్ ఉంది, ఏకేసీ పార్క్. ఈ పార్క్లో పట్టుమని 10 మంది ఉండేవారు కాదు, ఇవాళ 1000 మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు, 1000 సంఖ్యలో. అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది, ఎవరైనా వస్తారు లేదా రారు కదా. ఇంకొక అంశము, ఈయన పార్లమెంట్లో ఏం అని అంటా ఉన్నాడు. నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా, పోనీ మీకు వయసుకి మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లోకేష్ని యాక్సెప్ట్ చేయమని. నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ, నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ, నాలో 50% 50% మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతాను. పోనీ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు, పాత ఎంపీలు తీసుకోండి.
మీరు 2014 నుంచి 19 దాకా మీకు 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 16 మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వీళ్ళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవడైనా కానీ కొన్ని మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసినాను. వాళ్ళు ఎన్నో అంశాలు బ్యాంకింగ్ నేను మాట్లాడా. మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి, నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. అదే రకంగా డాక్టర్స్ ఫెటర్నిటీ గురించి మాట్లాడాం. డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆమె పాపం డాక్టర్ ప్రియాంక అని రాజస్థాన్లో గైనకాలజిస్ట్, ఆమెని హరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది. డాక్టర్ ఫెటర్నిటీకి మొత్తం దేశం అంతా ఒక తాటి మీద నుంచోవాలని నేను పార్లమెంట్లో మాట్లాడా. వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలియపరిచారు. ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాం. నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు రాజకీయాలు కొత్త అయినా, నేను ఎంపీకి కొత్త అయినా, ఫాస్ట్ లెర్నర్, త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం. నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని, మీకు అంత నమ్మకం ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా, రాజమండ్రిలో నా పైన గెలవమనండి, నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి. నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా, జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు. రాజమండ్రిలో మీరు కంచుకోవడం చెప్పుకుంటా ఉంటారు కదా, రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి, మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి, ఇక్కడ మీరు పోటీ చేయండి. ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్లో, నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో, మేము చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం 50% అయినా పనిచేస్తాడా? ఇక మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది. మీ లోకేష్ పప్పు సోదను పెట్టుకుని ఏం లెగదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లెగడం. ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్. ఏదో మన పార్టీ పెట్టే అదేదో కుట్టగా మొత్తం నేను, నా కొడుకు, నా మనవడు వీళ్ళే ఏలాలి, ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ వీళ్ళే ఏలాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి. ఎంకరేజ్ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఎమ్మెల్యే అధికారాలను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు. ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి? దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఓసలు లెక్క పెట్టింది. ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, డెవలప్మెంట్లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు. ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో, అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. నేను ఇవాళ ఓపెన్గా చేస్తా ఉన్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. విద్యారంగంలో మేము చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం, ఎవరినైనా తెచ్చుకోండి, మేధావులను తెచ్చుకోండి, నేనే కూర్చుంటా. అదే రకంగా వైద్య రంగంలో మేము చేసినంత డెవలప్మెంట్ ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ 16 కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. వాళ్ళు ఎన్నో కొత్త పరవళ్ళు తొక్కుతూ ఇవాళ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పరిగెడతా ఉంది. కానీ ఒక్కటి నేను చెప్పే అంశం అంటే వెరీ క్లియర్ అండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన అది సాధ్యం కాలేకపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నాం.
సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు. ఆవు భూముల్లో 150 కోట్లు కొట్టేశానంట. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రండి చూపించండి, ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి. ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు, కోర్టు అంతా కూడా క్లియర్ గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారో కోర్టు కూడా కొట్టేసింది, హైకోర్టు. అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం. నేనంట ప్రతి వర్క్ లోను 15% అంట. ఎవడని చెప్తే నవ్విపోతారు. అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చగా కనబడతా ఉంటుంది. నేను 15%, 15% కాదు కదా, 0.5% కూడా మేము తీసుకో. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఏ రకంగా వచ్చాము, మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే. ఇది తెలియదేమో. మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది, బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం. ఇంకా ఆస్తులు అమ్ముకుని ఇవాళ రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు, ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరాని. సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగా మేము చెప్తున్నాం, రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం. నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నా, ఒక 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి, ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా, ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక్క కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడే పుట్టా, రాజమండ్రిలో ఇక్కడే పెరిగా. నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా. నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, ఈ 14 సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చూపించగలుగుతారా? ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి, నేను వస్తాను. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి. నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను, చేసామని చూపిస్తాను. ఓపెన్ ఛాలెంజ్. కొన్ని మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి. ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా, నేను ఇంకా ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా, మాజీ ఎమ్మెల్సీ, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు, మాజీ మంత్రి, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు. ఓపెన్. ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి. అంటే మేము ఓవరాల్గా చిన్నవాళ్ళం కావచ్చు, కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఒక నీతిగా బతికిన వాళ్ళం. ఇవాళ ఇంకొక అంశం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముందు వెనక ఆలోచన చేయండి. మనం ఒకళ్ళ పైన బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఎవడో పనికి మాలిన సన్నాసి ఎవడో పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్ని చూసి చదివేస్తున్నాడు, ఆ పేపర్ని చూసి మొత్తం అన్ని చదివేస్తున్నాడు. అవన్నీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ, ఇంకొక అంశము లోకల్గా ఇదే పార్క్, దీన్ని ఆంధ్రకేసరి పార్క్ ఇది. మరి ఎంతో గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వన్నె తెచ్చిన వ్యక్తుల పేర్ల మీద ఈ పార్క్ పెడితే, ఈ పార్క్ని వీళ్ళు ఒక రెజల్యూషన్ చేశారు. వీళ్ళు రెజల్యూషన్ చేసి ఈ పార్క్ని ఎన్టీఆర్ పార్క్ కింద 2015లో ఎన్టీఆర్ పార్క్ కిందన రెజల్యూషన్ చేసి మార్చేశారు. ఇంతకన్నా ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? అంటే పూర్తి పేరు ఏంటన్నా పార్క్, ఈ పార్క్ మరి ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ మేము నిర్ణయం తీసుకుంటున్నాం,
మళ్ళీ నేను కలెక్టర్ గారికిను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడే లెటర్ కూడా పంపించనున్నాము. మళ్ళీ దీన్ని రిజల్యూషన్ చేయండి. ఎన్టీఆర్ పార్క్ నుంచి మళ్ళీ దీన్ని ఏకేసి ఆంధ్రకేసరి పార్క్ కిందన మార్చాలి అని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకసారి రాజమండ్రి ప్రజలందరినీ కూడా గమనించండి. ఓట్లు మనకు విద్య అలాంటి వాళ్ళు చేయాలి. సింగిల్ ఏదో రాకు కూర్చో చెప్పే విధంగా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ పార్క్ లోకి ఎందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాను అంటే, ఇది ఎంతో మహనీయుల పేర్ల మీద పెట్టిన పార్క్. ఆయన పేరు మీద పెట్టిన పార్క్ ని వీళ్ళు సింపుల్ గా తేల్చేశారు ఎన్టీఆర్ పార్క్ కింద. లెటర్ రాయనున్నాము, ఖచ్చితంగా ఈ పార్క్ పేరు కూడా ఏకేసి పార్క్ కిందన మార్చబోతా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది కాకుండా లోకల్గా చేసిన డెవలప్మెంట్ గురించి ఈ తెలుగుదేశం లోకల్ చోటా మోటా నాయకులు కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడుతాం. ఆ ఫ్లెక్సీలు ఏంట్రా అంటే, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ఒక అథ్లెటిక్ ట్రాక్, ఆ ట్రాక్ నిర్మాణం జరిగితే వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. ఆ ట్రాక్ పాపం కామాక్షి ఇండస్ట్రీస్ వాళ్ళు సుమారుగా 15-20 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారు. మురళి ఆయన పేరు. ఆయన డబ్బు ఇస్తే ఆయన నిర్మాణం చేశారు. సారీ, మొక్కలు తగ్గి మిగతాది ఆర్ఎంసీ డబ్బులు పెట్టుకుని శిలాపలకం వెళ్ళి చూసుకోండి. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నేనే చేసాను, మేమే చేసాం వెళ్ళి దానికి కూడా వాళ్ళు ఫోటోలు ఎట్టించుకుంటాం. ఇంకొకటి టెన్నిస్ కోర్ట్లో శాప్ నుంచి 25 లక్షలు తెచ్చారట. ధన్యవాదాలు. కాకపోతే అది వదిలేశారు గాలికి, కాంట్రాక్టర్ కూడా వదిలేశారు. దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్తో మళ్ళీ వాళ్ళందరినీ కూడా పుష్ చేసి, నేను ఎంపీ అయిన కొత్తలో ఆ కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ అసంపూర్తిగా ఉంటే అది మెయిన్ వచ్చిన తర్వాత అది పూర్తి చేసాం. వెళ్ళి ఒకసారి శిలాపలకం చూసుకోండి, ఎవరి పేరు ఉంటుందో. దాన్ని కూడా తీసుకెళ్ళి ఫ్లెక్సీలు పెట్టేసుకుంటున్నారు. పోనీ కంబాల్ చెరువు ఇవి కూడా పెట్టేసుకోండి, ఎవడొద్దన్నాడు? మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు. మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. మీ కుటుంబంలో మేయర్లు చేశారు, మీ కుటుంబంలో మేమిచ్చిన ఎమ్మెల్సీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? జనాలతో చిట్లు కట్టించుకోవడం తప్పితే ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. ఏమన్నా ఉందా? 2 సంవత్సరాల్లో నేను ఇన్ని చేశానని చెప్తున్నా. 2 సంవత్సరాల్లో కంబాల్ చెరువు చేశా, ఈట్ స్ట్రీట్ చేశా, హ్యాపీ స్ట్రీట్ చేశా, ఇదే ఏకేసి పార్క్ చేశా, అదే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్ చేసాం, అదే రకంగా దండి మార్చ్ చేసాము, మెడికల్ కాలేజ్ చేసాము, మోరంబూడి ఫ్లైఓవర్ చేసాము, 100 ఫీట్ రోడ్ చేసాము, క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ 6 ఎకరాల స్థలం ఇప్పించాము. ఇలాగా ఎయిర్పోర్ట్ కి 375 కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధియా గారితో శంకుస్థాపన చేయించాం. ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్ కి 300 కోట్లు తీసుకుని వస్తున్నాం. పూలే అంబేద్కర్ భవన్ 8.5 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, సుబ్రహ్మణ్య మైదానం, వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు. ఈట్ స్ట్రీట్ చేసాం, అదే సెంట్రల్ జైల్ రోడ్ చేసాం. అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను, అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది, అదే విధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతా ఉన్నాం, గాంధీ పార్క్, దానివేపేట గాంధీ పార్క్ చేయబోతా ఉన్నాం. అది కూడా 15th ఓపెన్ పెట్టాం. హైవే పైన ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ చేసాం. ఇలా నేను చెప్పడానికి ఇంకా మనకి నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం 8.5 కోట్లతో 20 crores 8.5 crores కంప్లీట్ అయింది. అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర ఒక ఎఫ్ఓబి చేసాం. ఇలా చెప్పడానికి నా దగ్గర నేనే మర్చిపోతున్నా. అన్ని అంశాలు చేసాం స్వామి, మనకి చెప్పడానికి ఏమన్నా ఉందా? ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పాపం
విజయ రామరాజు గారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ఉంటే అతను ప్యాషన్ తో చేసుకున్నాడు, దానికి ఫోటో వేసుకుంటున్నాడు. స్థానిక నాయకులు ఆ భూముల్లో దోచుకున్నారని ఇక్కడ నిన్న ఆదిరెడ్డి వాసుతో పాటు చంద్రబాబు కూడా అదే నేను చెప్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాను అని ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం, పక్క వెళ్ళిపోతాం, పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కోర్టులో వేసారండి, కోర్టులో ఏదైతే కేసు ఉందో హైకోర్టు కొట్టేసింది, మరి వేసుకోవచ్చు కదా, చూపించచ్చు కదా. నా ఆస్తులమ్మైన మొరంపూడిని నా హయాంలో పూర్తి చేస్తాను, అయ్యే అవకాశం ఉందండి. ఏమంటే నేను నా ఆస్తులమ్మైనా నేను మొరంపూడి పూర్తి చేస్తా అన్న. మీకు మీ మీడియా మిత్రులకి ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ చెప్తాను. నేను ఒక దౌర్భాగ్యమైన పని చేసారు ఏంటంటే, నేను December 31st అది కంప్లీట్ చేయాలి మారంపూడి ఫ్లైఓవర్. రామనారాయణ అన్న మీకు చెప్తున్నా, ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకులు ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళని గుమస్తాల్ని కొంటున్నారు, మనుషుల్ని పెట్టకుండా. అంటే నేను ఆన్ టైం, నేను ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా, వాళ్ళు సెలవులు పెట్టి పోతా ఉంటారు. అరే ఎందుకు లేదంటే మా ఆవిడికి బాగాలేదండి, మాకు ఫ్యామిలీకి బాగాలేదని ఊర్లు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను కొత్త బ్యాచ్ని తెప్పిస్తున్నాను, మళ్ళీ వాళ్ళు కొనేస్తున్నారు. ఎంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు ఇంకెవడో ఉండడు. అంటే వందల మంది చనిపోతున్నారండి, అది నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది నేను ఫాస్ట్ అప్ చేస్తా ఉంటే అక్కడ ఏదో స్క్రూ సరిగ్గా లేదని ఫోటోలు తీస్తున్నారు. ఆ స్క్రూ బ్యాలెన్సింగ్ పెడుతున్నారు, అదేమి స్క్రూ పర్మనెంట్ కాదు. రాష్ట్రంలో సిద్ధమని జగన్ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి. ఈ రోజు నుంచి జనసేన ఫ్లెక్సీలు నేను కూడా సిద్ధమని పవన్ కళ్యాణ్ పోస్టర్ తో విజయవాడ నుంచి మొదలవుతున్నాయి. అంటే దేనికి, రాజకీయాలు కట్టి పెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి సిద్ధమా? రాజకీయాలే చంద్రబాబు వస్తే అభివృద్ధి చూపిస్తారా? మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. నేను ఎప్పుడు నా మార్క్ ఉంది, నేను ప్రతిదీ మైక్రో లెవెల్లో నేను చూసుకుంటాను. దీన్ని